ఈ మినప గారె అనేది డయాబెటిక్ పేషెంట్స్కి, ఒబిసిటీ ఉన్నవారికి, కొలెస్ట్రాల్ ఉన్నవారికి, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నవారికి, అంటే ఎల్డిఎల్ బాగా ఎక్కువ ఉండేవారికి, వీళ్ళందరికీ చాలా మంచిదన్నమాట. ఈ లెవెల్స్ని పెరగనివ్వు. ఇట్లాంటి ట్రబుల్స్ని తగ్గించడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఇడ్లీ ఇలాంటి జబ్బులకి ఫ్రెండ్లీ అనమాట. షుగర్కి, కొలెస్ట్రాల్కి, ట్రైగ్లిజరైడ్స్కి, బరువు పెరగటానికి ఫ్రెండ్లీ. కాబట్టి ఇలాంటి వాటికి ది బెస్ట్ ఈ మినప గారె. కానీ దీన్ని హెల్దీగా ఎలా చేసుకుంటే మంచిది? ఈ రోజుల్లో కూడా చాలా బాగా చేసుకోవచ్చు మీరు నూనె లేకుండా కూడా. ఎలాంటి చట్నీల్లో ఈ మినపగారె తింటే మంచిది అనేది నేను చెప్తాను. పొట్టు తీయకుండా మినుములనే మినపప్పునే నానపెట్టేసి ఆ పప్పుతో పాటు రుబ్బేసుకోండి మీరు. ఆ మినపిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర ఇలాంటివి వేసుకోండి సరిపడా. దీనికి కొంచెం నిమ్మరసం కలపండి, కొంచెం